స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, మన పార్టీ ఆవిర్భావం నుంచి ఈనాటి వరకు కూడా రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి జగనన్న వరకు మడం తిప్పకుండా పార్టీని నడిపిస్తున్న మన పార్టీకి నిజంగా చెప్పాలంటే భీష్మాచార్యులు లాంటి వారు వైవి సుబ్బారెడ్డి అని చెప్పేసి సుబ్బారెడ్డి అన్న అని చెప్పేసి మనందరం కూడా చెప్పాలి. వేణుగోపాల్ రెడ్డి అన్న, వెల్లంపల్లి విష్ణన్న, రుహుల్లా, డాక్టర్ గారు జగన్మోహన్ గారు, తన్నీ నాయక్ గారు, సోదరుడు అరుణ్ భాయ్, గౌతమ్ రెడ్డి అన్న, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు అందరూ చాలామంది ఉన్నారు. నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా లీడరే. గ్రామాల్లో, పట్టణాల్లో మన పార్టీని మోయడానికి సిద్ధంగా ఉన్న, ఎందాకైనా మేము నిలబడతాము, జగనన్నని మరలా ముఖ్యమంత్రి చేయడం కోసం మేము ఏ విధంగా అయినా సరే మేము మా ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఉంటామని చెప్పిన వాళ్ళే ఇక్కడికి వచ్చారు. నిజంగా నాకు తెలిసినంత వరకు 16 నెలల కాలం పూర్తయిపోయింది. సుమారుగా 2వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు పరిపాలన. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలంలో నా ప్రభుత్వంలో నేను ఇది చేశాను, చేస్తున్నాను అని చెప్తాడేమని చెప్పి చూశారు ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ. ఏమీ చేయకపోగా నుంచుంటే జగన్, కూర్చుంటే జగన్, పడుకుంటే జగన్, కలలో జగన్, జగన్నామ స్మరణతో అసెంబ్లీ అంతా అట్టుడిగింది తప్ప చంద్రబాబు నాయుడు ఏదైనా చేశాడు అంటే శూన్యం. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఒక పక్కన రైతుల కోసం పోరాటం చేశాం, ఒక పక్కన మెడికల్ కళాశాలలు 17 మెడికల్ కళాశాలలు కరోనా కష్టకాలంలో మనం శంకుస్థాపన చేశాం. కరోనా వచ్చినప్పుడు కరోనా కష్టకాలంలో శంకుస్థాపన చేసి 5 మెడికల్ కళాశాలలు మన జగనన్న ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేసుకొని ఆ మెడికల్ కళాశాలలో వైద్య విద్య అభ్యసిస్తున్న కొన్ని వేల మంది మన పిల్లలు. 5 అయిపోయినాయి, 2 కూడా ఆల్రెడీ ప్రారంభోత్సవానికి వచ్చేసినాయి. మనం శంకుస్థాపన చేసిన మెడికల్ కళాశాలని అమ్మేయటానికి చంద్రబాబు నాయుడు అంటే ఎంత దుర్మార్గుడు అంటే, ఇటువంటి దుర్మార్గపు క్రీడని నియోజకవర్గానికి 50,000 సంతకాలతో అందరం కూడా సమాయత్తం అవడానికి రెడీగా ఉన్నారా అని చెప్పేసి ఒకసారి మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నాం. రెడీనా? రెడీగా ఉన్నాం. నిజంగా సుబ్బారెడ్డి అన్న, మనం ఒక ఇద్దరికి సన్మానం చేయాల. కామినేని శ్రీనివాస్కి, బాలకృష్ణ మన నెత్తిన పాలు పోశారు. ఉన్న నిజాన్ని అసెంబ్లీ సాక్షిగా జగనన్న ఏంటి, జగనన్న విలువలు ఏంటి, జగనన్న విశ్వసనీయత ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగేంటో అసెంబ్లీ సాక్షిగా నిరూపించారు. కామినేనికి, బాలకృష్ణకి ఇద్దరంగా మనం సభాముఖంగా అభినందనలు కూడా చెప్పాలి. ఎందుకంటే కామినేని శ్రీనివాస్ బ్రహ్మాండంగా మాట్లాడాడు.
ఆ సీట్లో ఎవరు కూర్చున్నారు? స్పీకర్ స్థానంలో రఘురామకృష్ణరాజు కూర్చున్నాడు. రఘురామకృష్ణరాజు నాన్న పందిని అలాంటి తీసేయాలి. ఎంత సీట్లో రఘురామకృష్ణరాజు కూర్చుంటే రఘురామకృష్ణరాజునే నిన్ను పందిని అలాంటి తీశారా బాబు అన్నాడు. అంతకన్నా ఇంకా కావాలా కావలేని అతను కన్నా మాట్లాడకపోతే ఆ రోజు ఫిలిం ఇండస్ట్రీ జగనన్న దగ్గరికి ఎట్లా వచ్చింది? చిరంజీవి గారు ఫ్యామిలీతో వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కుటుంబ సమేతంగా వెళ్ళి వాళ్ళని తోడుకొని లోపలికి తీసుకెళ్ళి బ్రహ్మాండంగా భోజనం పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళని సన్మానం చేసి మళ్ళా బయటకు వచ్చి కారు దాకా వచ్చి ఎక్కి ఏ ముఖ్యమంత్రి అని చేస్తాడండి? చేస్తారా? అంటే కామినేని చెప్పబట్టి బాలకృష్ణ ఏమన్నాడు చిరంజీవి గారిని? వాడు వీడు కారు కోతలు కూసాడా లేదా? కారు కోతలు కూసి ఎన్ని రోజులైంది వెల్లంపల్లి? ఎన్ని రోజులైంది? వారం అయింది అసెంబ్లీ జరిగి ఎప్పుడైతే 15 రోజులు అసెంబ్లీ జరుగుతున్నప్పుడన్నా 15 రోజులు అయితే రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు మలేరియానా డెంగ్యూవా వైరల్ ఫీవర్ ఇంకా తగ్గలేదా? సిగ్గుగా లేదా? సొంత అన్నని నీ తోడబుట్టిన వాడిని నీకు జన్మనిచ్చాడు. నీకు రాజకీయాల్లో అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీలో అవ్వచ్చు, నీకు అన్నం పెట్టిన నీకు ఒక అడుగు వేయించిన చిరంజీవి గారిని ఆ విధంగా బాలకృష్ణ తిడితే సుమారుగా 15 రోజులు 20 రోజులు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడుకున్నావు పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా. ఇంకా నీకు మలేరియా తగలేదా? ఇంకొక తమ్ముడు ఉన్నాడు, ఎంత తాళ్ళలాగి పెరిగాడు, మన ఎమ్మెల్సీ ఇచ్చాడు ఈ మధ్య నాగబాబు. ఈయనకేం జ్వరం వచ్చింది? ఇద్దరు తమ్ముళ్ళే మెగాస్టార్ చిరంజీవి గారు నా విధంగా మాట్లాడితే మీరు నిజంగా చిరంజీవి గారిని నేనైతే మెచ్చుకుంటా ఉన్నా, అభినందిస్తా ఉన్నా. ఎక్కడో అమెరికాలో ఉన్నాడు తెలియదు, ఆస్ట్రేలియా ఉన్నాడు తెలియదు, నేనన్నా చెప్పడానికి నేనైతే ఒక మెసేజ్ పెట్టాను అలా స్పందించి ఇమీడియట్గా అని చెప్పి చాలామంది పెట్టుంటారు. కానీ జగనన్న విలువని విశ్వసనీయతని ఆకాశాన్ని చాటి చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచివాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మర్యాదగా మమ్మల్ని కూర్చోబెట్టి ఏ విధంగా మాట్లాడాడో చిరంజీవి గారితో పాటు ఆర్ నారాయణమూర్తి గారు, అదేవిధంగా రాజమౌళి గారిని అడగండి, మహేష్ని అడగండి, ప్రభాస్ని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారి విలువలు విశ్వసనీయతని ఈరోజు మేము చెప్పలా, మనం చెప్పామా? కామినేని శ్రీనివాస్ మాట్లాడితే బాలకృష్ణ స్పందిస్తే మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు. దయచేసి మెగాస్టార్ చిరంజీవి గారిని అభిమానులు నేను కోరుతా ఉన్నా, మిమ్మల్ని గౌరవించింది జగన్మోహన్ రెడ్డి గారు, మీకు పెద్దపేట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ పవన్ కళ్యాణ్ ఏమటో ఈ నాగబాబు ఏమటో తిరగొద్దని చెప్పేసి దయచేసి ప్రాధాన్యపడి వేడుకుంటా ఉన్నా. నిజమైన చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా జగనన్న వెంట నడవండి అని చెప్పేసి మిమ్మల్ని పిలిపిస్తా ఉన్నా. ఈ మధ్య మనం చూసాం, ఇప్పుడే మా వెల్లంపల్లి చెప్పాడు, ములకలపేటలో దొరికింది ఒక డంపు, ఒక ఫ్యాక్టరీ, ఇబ్రాహీంపట్నంలో దొరికింది ఒక ఫ్యాక్టరీ, మంగళగిరిలో దొరికింది, రేపో మాపో పిఠాపురంలో దొరికింది, అవటాలు మంగళగిరిలో దొరికింది, ఆఖరికి కుప్పంలో కూడా దొరికింది. ఎంత దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు. నకిలీ డిస్టిలరీలా, నకిలీ ఫ్యాక్టరీలా, నారావారి సారా తయారు చేసే ఫ్యాక్టరీలు పెట్టి పేద ప్రజల ప్రాణాలు హరిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా?
ప్రతి ఒక్కళ్ళు కూడా గలం విప్పాల. మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలా. దయచేసి చెప్తా ఉన్నా, మాటలు చేసి నేనే పారిపోను. మొన్న ఈ మధ్య మా కోమటి కోటేశ్వర ఎక్కడ ఉన్నాడా వెళ్ళిపోయాడా పాపం. కోమటి కోటేశ్వర యాదవ్, సుబ్బారెడ్డి అన్న, వేణుగోపాల్ రెడ్డి అన్న, ఏమి లేదన్నా చిన్న పోస్టే. బాలకృష్ణది అదే మా ఎమ్మెల్యే అనుకుంటా, ఎమ్మెల్యేనా కృష్ణప్రసాద్ అనుకుంటా, ఇద్దరిది ఆడొక పిచ్చోడు ఈడొక పిచ్చోడు అని పెట్టాడన్నా. వేస్టా పిచ్చోడా, వేస్ట్ ఫెయిల్స్ అన్నావా అంతేనా అంది. దానికి తీసుకెళ్ళి ఐటీ యాక్ట్ పెట్టి జైల్లో పెడతారంట. పొద్దున 8 తీసుకెళ్ళారు, నేను 10 వెళ్ళి నైట్ ఎంత అయిందమ్మా 9 వదిలిపెట్టిన తర్వాతే వచ్చా, తీసుకొని ఎమ్మడి పెట్టుకొని వచ్చా. అంటే నేను నా గొప్పతనం గురించి చెప్పట్లా, దయచేసి ఒకరికొకరు తోడుగా ఉన్నాం. జగేపేటలో జరిగిన, నందిగామలో జరిగిన, తిరువూరులో జరిగిన, మనం అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం. అందరం కూడా. సుబ్బారెడ్డి అన్న ఇంతమందిని చూస్తున్నాడు, ఒక చిన్న మాట చెబుతాను. మీరు చాలామంది పదవులు వేశారు, మీ సంతకాలు ఎంతకాలు ఉన్నాయి కదన్నా, మాతో పాటు జరగమని చెప్పండి. ఇలా ఉన్నాను వేదిక మీద ఉన్నాను. మా సెక్రటరీ లేదు, మా వాళ్ళు దయచేసి అదేం లేదన్న. మా కిరణ్కి ఫోన్ చేస్తే నేను సుబ్బారెడ్డి అన్నమాట కారులో ఉన్నానని చెబుతున్నాను అన్న. మీ గురించి కాదు అన్న, ప్లీజ్ దయచేసి పదవులు వేసిన వాళ్ళందరినీ కాన్స్టెన్సీలో వెల్లంపల్లి ఏమటో, అవినాష్ ఏమటో, విస్తాన్ పన్నీర్ ఏమటో, మన జగన్మోహన్ రెడ్డి డాక్టర్ గారు ఏమటో తిరగమని చెప్పండి అన్న. వేణుగోపాల్ రెడ్డి అన్న, సుబ్బారెడ్డి అన్న 2 జిల్లాలు చూసుకోవాలి మీరే. ఎందుకంటే ఉన్న వాస్తవాలు చెప్తున్నా. మా తిరుపతిరావు, మా వాళ్ళందరికీ మా నాయకులు అంటే మీరంటే నాకు ఇష్టమే, కానీ మనం జోగి రమేష్ అని చేశారని చెప్పి మనం పారిపోవద్దు. కూర్చుందాం. దయచేసి ఎక్కడ ఏది జరిగినా ఎన్టీఆర్ జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా మన ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెంటనే స్పందించాలా, ముట్టడి చేయాల్సిందే. ఎవరికి దర్శే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు ఇంటికి ధర్నా చేసిన వెళ్తే మా నాగిరెడ్డితో పాటు మేము అందరం 34 మంది అన్న ఒక సబ్జీలు కూడా వెళ్ళిచ్చారు. మొన్న భవానీపురం మన బూడిద కృష్ణప్రసాద్ మొత్తం దోజు చేస్తామంటే దాని మీద టెండర్ పిలిపించి అదొక 14 మంది అన్న. మొన్న సిఏ ఆఫీస్ ముట్టడి చేస్తే అదొక 14 మంది. మొన్న ఎక్సైజ్ కేసు అన్న మొన్న వెళ్ళాను, అదొక 14 మంది 16 మంది మీద పెట్టారు. 22 మంది. మా అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ పాపం మా శివంగులు అంటారు. దయచేసి పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని, జగన్ అని ఇచ్చిన పిలుపుని, సుబ్బారెడ్డి అన్న నాయకత్వంలో, వేణుగోపాల్ రెడ్డి అన్న నాయకత్వంలో, జిల్లా అధ్యక్షుడు అవినాష్ నాయకత్వంలో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మనకి ఎక్కడ ఏది జరిగినా సరే అందరం కూడా, ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏది జరిగినా సరే, ఏ కార్యకర్తగా ఏదైనా జరిగినా సరే మనం వెంటనే స్పందించే కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పేసి మనం అందరం కూడా తీసుకుందాం. అక్కడ హాజరవుదాం. ఎవరికి దడవాల్సిన పని లేదు. మరలా ఆ సీట్లో కూర్చోపెట్టేది మన జగన్ అన్నని మాత్రమే. ఇది జరిగి తీరుతుంది, రాసి పెట్టుకోండి. ఎవరికి భయపడాల్సిన పనుల. మొన్న నేను నారావారి సారా దగ్గరికి వెళ్తే లోకేష్ పేద ప్రకటన, జోగి రమేష్ని గుర్తుపెట్టుకుంటాం, జోగి రమేష్ అన్న మాటలు మా చెవులో కాదు ఎక్కడ తిరిగి నాకేం బాధలేదు బాబు. నేనేం చెప్పా నారావారి సారా తయారు చేయమని చెప్పామా? ఆ రోజున జంగారెడ్డిగూడెంలో చనిపోతే 4 రోజులు అయిపోయి, చనిపోయి 2 నెలలు అయిపోయింది. తెలుగుదేశం వాళ్ళు పోయి పాప వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళు పొలంలోకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు పోయి అడుగుతున్నారు. ఏడవబాకంటారా, ఎదవల్లారా, వాళ్ళు బాగానే ఉన్నారా, వాళ్ళకి ఓదార్చామని చెప్తే దాన్ని తీసుకొచ్చి నేను అసెంబ్లీలో తీసుకొచ్చి ప్రే చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు పెట్టి. ఏం భయపడం. నీ రెడ్ బుక్ని ఎప్పుడో మడిసి ఎక్కడో పెట్టేశాం, అయిపోయింది. దాని గురించి భయపడాల్సిన వల్ల అందరం కలిసికట్టుగా ఉందాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.